తిరుపతి లడ్డూకు జరిగిన అపచారానికి చింతిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణితెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు సోరవరపు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీకి పాల్పడిన వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోరవరపు సురేష్, జోగా వెంకటరమణ, చెల్లుబెని సతీష్, తలగంశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాన్రెడ్డి రంగబాబు, తోలేటి శిరీష, రెడ్నెం భాస్కర్ రావు, జనపరెడ్డి రాంబాబు, చోటిశెట్టి శేషగిరిరావు, వనం వీరబాబు, అంకిరెడ్డి నాగగౌరి, కొత్తం బాబురావు, లోవరాజు, డాక్టర్ వరలక్ష్మి, టైల్స్ బాబీ, పిడుగు శ్రీనివాస్, మత్స అప్పాజీ, వెన్న చంద్రరావు, జోగా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాబట్టి మేము కూడా ఆయన బాటలో నడుతున్న ఉద్దేశంతో ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది. ఇదే దీక్షని 11 రోజుల వరకు మేము కూడా పవన్ కళ్యాణ్తో పాటు చేసి ఆయన వీలు పెట్టి కూడా మేము ఇలా ఒక తిరుపతి ప్రోగ్రాం కూడా ఆయన పర్మిషన్ కూడా తీసుకుని వరదగా తీసుకుంటాం. మా జన సైనికులు అవనండి, జన సైనికులు ఉంది, వీరమహిళలు అవనండి, ఈ 11 రోజులు వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క మన ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారు అవనండి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అవనండి, మా పార్టీ అధ్యక్షుల వారికి నియమించిన క్రమశిక్షణాచార్య చైర్మన్ మన అజయ్ గారు అవనండి, వీళ్ళంతా కూడా మంచి పని చేస్తున్నారు. వీరు మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అన్న ఉద్దేశంలో చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ యొక్క చేయడం మీ అభిమానులందరికీ నా ధన్యవాదాలు తెలుపు. ఎమ్మెల్యే గారైన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు తిరుపతిలో జరిగిన ఈ లడ్డూ ప్రసాదం ప్రక్రియ అయితేనే ఏదైతేనా తిరుపతిలో జరిగిన ఈ అన్యాయాలు అక్రమాలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా గుంటూరు జిల్లాలో వెంకటేశ్వర గుడిలో పాయచేయ దీక్ష చేస్తున్నారు. ఆయన మద్దతుగా మేము ఈరోజు మా పిఠాపురం టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేమందరం కూడా ఆయన 11 రోజులు కూడా దీక్ష చేయడానికి నిర్ణయించుకుంటే పార్టీ ఆదేశాల వరకు మేము ఈ నిర్ణయం తీసుకుంటే ఈరోజు మొదటి రోజు దీక్షలో కూర్చున్నామని చూడడం చాలా శోచనీయం. చూస్తూ ఉండండి, అలాంటి వాళ్ళకి పుట్టగతులుగా లేకుండా పోతాయి. వాళ్ళు ఇంకా ఎప్పటికీ కూడా నెగ్గడం అయితే అసంభవం. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, ఇంకా వచ్చేసారి ఒక్క సీటు కూడా వస్తుందో లేదో మనం చెప్పలేము. ఇలాంటి వ్యక్తులు చేసిన పనులకి మా భక్తులు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా నిన్న మొన్న చాలా బాధపడి ఏదో విధంగా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్న ఆ సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు చేయడం, ఆయన అనుచరులుగా మేము కూడా ఇక్కడ చేసి ఎంతో కొంత ఆ పాపంలో కొంచెం తగ్గాలి అని చెప్పేసి మేము కూడా ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం. ఇటువంటి అర్థాలు కలిపి లడ్డుని ఇస్తున్నారని చెప్పి భగవంతుడి మీద అభిభోగం మోపిన అటువంటి దుష్ట శక్తులకు, అటువంటి దుర్మార్గమైన పార్టీ నేతలకు, పార్టీకి కూడా మరి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారు. చాలా సంతోషం. ఈ రోజు కన్నా మరి మన ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడ వదిలిపోతే ఇంకెప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కన్నుమరుగయ్యే పొజిషన్లోనే ఉంటారు, ఎప్పటికీ రారు. అది ఆ బాధ్యత మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, మా అధినేత తీసుకున్నారు. కాబట్టి భగవంతుడు కనుసరణలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఆ భగవంతుని పూజించుకుంటూ మేమందరం కూడా జీవిస్తాం.